నమస్తే సార్. శాంతి చర్చల కమిటీ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ మహాధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ప్రధానమైన శాంతి చర్చల కమిటీ ప్రధానమైన డిమాండ్ నల్లగుట్టలో దండకారణ్యంలో గత నెల రోజులుగా ఆపరేషన్ కగార్ పేరుతోటి భారత సైన్యం పెద్ద ఎత్తున మావోయిస్టులను హతమార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది. ఇది సరైన పద్ధతి కాదు. మావోయిస్టులు కూడా ఈ దేశ పౌరులే. వాళ్ళతో ఏదైనా పేచి ఉంటే మీరు వాళ్ళతో చర్చించండి, చర్చలు జరపండి, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించండి. అంతేగాని పౌరులను హతమార్చడం అనేది సరైనది కాదని చెప్పి వామపక్షాలు, ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులు, కవులు, కళాకారులు పెద్ద ఎత్తున కోర్టుల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వినతుల ద్వారా తెలియజేసిన ఈరోజు నల్లగుట్టలో ఆపరేషన్ కగార్ను ఆపడం లేదు. కాబట్టి ఈరోజు శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మహాధర్నా నిర్వహిస్తున్నాం. మా ప్రధానమైన డిమాండ్ వాళ్ళతో చర్చలు జరపండి, ఫస్ట్ కాల్పుల విరమణ ఆపండి అని చెప్పి మేము తెలియదు సార్. వచ్చే సంవత్సరానికంతా మొత్తం మావోయిస్టులను, నక్సలైట్లను ఏరివేస్తాము, చంపేస్తాము, ఇంకా లేకుండా నక్సలైట్ రహిత భారతాన్ని నిర్మిస్తాం అంటున్నారు కదా, అది ఎంతవరకు సాధ్యం? కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు గత 2 నెలల క్రితం భారతదేశంలో మావోయిస్టులు లేని భారతదేశాన్ని మీరు చూస్తారు, 2026 మార్చి కల్లా భారతదేశంలో ఒక్క మావోయిస్టులు కూడా ఉండరు, మేము వాళ్ళందరినీ నిర్మూలిస్తామని చెప్పి ప్రకటన చేయడం అనేది అది ఆ ప్రకటనే హేయమైన చర్య. ఎందుకోసం అంటే మావోయిస్టులను హతమార్చడం, కమ్యూనిజాన్ని లేకుండా చేయడం అనేది ఈ భారత ప్రభుత్వం యొక్క నిరంకుశ రాక్షసానందానికి అది పరాకాష్ట. ఎందుకోసం అంటే మావోయిస్టులు లేని రాజ్యాన్ని నిర్మించడం అంటే ఈ దేశంలో పేదరికం ఉండొద్దు, ఈ దేశంలో మహిళల మీద అఘాయిత్యాలు, అత్యాచారాలు ఉండకూడదు, అసమానతలు ఉండకూడదు, ఈ దేశంలో వర్గాలు ఉండకూడదు. అంటే వర్గాలు లేని సమాజాన్ని నిర్మించినప్పుడే మావోయిస్టులు లేని సమాజాన్ని చూస్తారు తప్ప ఈ దేశంలో అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు జరిగినంత కాలం ఈ దేశంలో కమ్యూనిజం ఉంటుంది అనేది మీకు తెలియదు సార్. మధ్య భారతంలో అసలు ఇదంతా మీరు ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా సామాన్య ప్రజలకి ఇదంతా ఎందుకు, అసలు ఏం జరుగుతుంది అక్కడ విధ్వంసానికి కారణం ఏంటి అనేటటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ప్రభుత్వం ఎందుకు ఇంత తీవ్రమైన మారణకాండను సృష్టిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ప్రధానంగా మధ్య భారతంలో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, అట్లాగే మన జార్ఖండ్, ఇట్లాంటి ఒరిస్సా సరిహద్దు దండకారణ్యంలో పెద్ద ఎత్తున అటవీ నిక్షేపాలు, ఖనిజ సంపద అక్కడ ఉన్నది. ఈరోజు కార్పొరేట్ దోస్తులైన అదానీ, అంబానీ, మోడీ, అమిత్ షాలకు ప్రియమైన స్నేహితులు వాళ్ళకి ఆ సంపదను దోచిపెట్టాలంటే ప్రధానమైన ఆటంకం ఉన్నది మావోయిస్టులకు అక్కడ గిరిజన తాండాలలో, చెంచుగూడెలలో, గోండు జాతిలో పెద్ద ఎత్తున మద్దతు ఉన్నది. కాబట్టి వాళ్ళకు పెద్ద ఎత్తున అంటే ప్రజల యొక్క సపోర్ట్ ఉన్నది. అంటే మావోయిస్టులను అక్కడ నిర్మూలించకుండా ఆ ఖనిజ సంపదను దోచిపెట్టడానికి వాళ్ళ స్నేహితులకు అప్పచెప్పడం కుదరదు కాదు. కాబట్టి అక్కడ మధ్య భారతంలో మావోయిస్టులను ఏరివేయకుండా, వాళ్ళను హతమార్చకుండా సంపదన అనేది దోచుకోవడం కుదరదు. కాబట్టి వాళ్ళను హత్య చేయాలనేది భారత ప్రభుత్వం చూస్తున్నది. ఇది దుర్మార్గమైన చర్య అని మేము ఖండిస్తున్నాం. సార్, శాంతి చర్చల కమిటీ తదుపరి కార్యాచరణ ఏంటి సార్? శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఒకవేళ ఆపరేషన్ కగార్ను కాల్పుల విరమణ సీజ్ ఫైర్ ఆపకపోతే ఇప్పుడు తక్షణమే సాయంత్రం ఒక కార్యాచరణ రూపొందించి రాబోయే కాలంలో ఈరోజు మహాధర్నా అనేది రాష్ట్ర నడిబొడ్డున జరుగుతున్నది. అది ఒకవేళ కేంద్ర ప్రభుత్వం శాంతి కాదు, చర్చలకు ఆహ్వానించకపోతే తదుపరి కార్యాచరణ అనేది దేశవ్యాప్తంగా ఉంటది. ఆల్రెడీ మావోయిస్టులు ఇదే నెలలో బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ చర్చల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రాలు, అట్లాగే రాష్ట్ర రోకాలు, ఇతర కార్యాచరణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది వివిధ రూపాల్లో, వివిధ దశల్లో కార్యక్రమాలు అయితే నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాం.